హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారం వండుకుందాము. వేడివేడి అన్నంలో తింటే నోరు మంచి రుచి ఉంటుంది, కర్రీ కూడా మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కాకరకాయ ఉల్లికారం వండుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ కాకరకాయ ఉల్లికారం వండడానికి నేను ఇక్కడ ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగినాక ఇప్పుడు వీటిని వాటి పైన ఉన్నటువంటి పొట్టును గీరేసుకుంటున్నా. ఒకవేళ మీరు పొట్టును గీరేసుకునే ఉంటే గీరేసుకోర్రి, లేకుంటే లేదు. ఒకవేళ మీరు పొట్టుతో వండాలనుకుంటే అట్లా కూడా వండుకోవచ్చు. అట్లా వండినా చేదేం రాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక కాకరకాయల పొట్టు గీరేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ కాకరకాయలను వీడియోలో చూపిస్తున్నట్లు కాకరకాయ కొనలు కట్ చేసుకొని ఒక్కొక్క కాకరకాయను కొంచెం పెద్ద సైజులో గుండ్రా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు వీడియోలో, చిన్న కట్ చేసుకోవద్దు, కొంచెం పెద్ద సైజునే కట్ చేసుకోవాలి. ఇక కాకరకాయలను గుండ్రా కట్ చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ కాకరకాయల లోపల ఇత్తులు ఉంటాయి కదా, ఆ ఇత్తులను ఒక చెంచాతోటి కానీ ఏదైనా చాకుతోటి కానీ వీడియోలో చూపిస్తున్నట్లు తీసేసుకోవాలి. ఇక అన్ని కాకరకాయల ఇత్తులు తీసేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను వేరొక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ ఉప్పు కాకరకాయ ముక్కలకు మొత్తం పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇక ఇట్లా కాకరకాయలలో ఉప్పు వేసుకుంటే కాకరకాయలో ఉన్న చేదు పోతుంది, అందుకని ఉప్పు వేసుకున్నాడు. ఇక ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఈ కాకరకాయ ముక్కలను ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక 5 నిమిషాలు అయినాక ఈ కాకరకాయలు మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పిండుకుతే మన కళ్ళకెళ్ళి పచ్చగా నీళ్ళు వెళ్తాయి. ఇక ఇవే చేదు నీళ్ళు అన్నట్టు. ఈ చేదు నీళ్ళని పారబోసుకొని కాకరకాయలను ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని కాకరకాయ ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే ఒక 10-12 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అట్లనే సగం చెంచాడు జీలకర్ర, 3 చెంచాల కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావులన్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ కాకరకాయల రంగు కొంచెం మారేదాకా నూనెలో వేపుకోవాలి. ఇక కాకరకాయల రంగు కొంచెం మారింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా నూనెలో వేపుకోవాలి. ఇక కరివేపాకు కూడా వేగినాక ఇప్పుడు దీంట్లో 1/2 చెంచాడు అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ను కూడా నూనెలో వేగనియాలి. అల్లం పేస్ట్ వేగినాక 1/2 చెంచాడు పసుపు, అట్లనే మనం గ్రైండ్ పట్టుకున్న ఉల్లికారం వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ ఉల్లికారం అనేది దగ్గరికి వచ్చేదాకా తక్కువ మంట మీదనే నూనెలో ఉడకనియాలి. ఇక ఉల్లికారం దగ్గరికి వచ్చినాక ఇప్పుడు దీంట్లో సగం చెంచా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని మళ్ళీ ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేపుకొని దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరంగా చేదు లేకుండా ఉండే కాకరకాయ ఉల్లికారం తయారైపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.